నమస్తే. కదిరే మధు యాదవ్, బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, గోపాల్పేట బీజేపీ మండల పార్టీ ఇన్ఛార్జి. జీఎస్టీ నిజంగా భారతదేశంలో ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలకు నిత్యావసరాలు, ఈరోజు టూత్పేస్ట్ కాడ నుంచి సబ్బులు, సేవింగ్ మిషన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కుటుంబానికి ప్రతి నెల 1500 ఆదా అవుతున్నటువంటి ఈ యొక్క జీఎస్టీ వల్ల. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఇంతకుముందు 18% ఉండేనో ఇప్పుడు 0. ఈ యొక్క భారతదేశం సుభిక్షంగా ఉండాలి, సురక్షంగా ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ కరోనా తాండడిల్లుతున్న సందర్భంలో అవగాహన లేక చాలామంది హెల్త్ ఇన్సూరెన్సులు చేసుకోలేదు. ఈ సందర్భంగా జీఎస్టీ లేకుండా ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్సులు చేసుకొని సుభిక్షంగా ఉండాలని నరేంద్ర మోదీ గారు కలలు కంటున్నటువంటి దేశం ఈ యొక్క భారతదేశం. ముఖ్యంగా ఈ యొక్క జీఎస్టీ వల్ల ఈరోజు ముఖ్యంగా రైతాంగ దేశం ఈ యొక్క భారతదేశం. ట్రాక్టర్స్ పైన మరియు ముఖ్యంగా వ్యవసాయ రంగ పనిముట్లకు కూడా ఈరోజు జీఎస్టీని గతంలో తీసుకుంటే 18% 5% తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ యొక్క నరేంద్ర మోదీ గారిది. దీపావళి లోపు జీఎస్టీ తగ్గిస్తా నిజంగా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబాలలోన వెలుగులు చూడాలని ఈరోజు సాక్షాత్తు అమ్మవారికి ఈ యొక్క దేవి నవరాత్రుల సందర్భంగా ఈ యొక్క గొప్ప నిర్ణయాన్ని తీసుకొని పేద ప్రజలకు ఊరట కలిగించినందుకు మోదీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా ఈ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్న. జై హింద్, జై భారత్. సందర్భంగా షాపింగ్ మాల్స్ కావచ్చు, ఏదైతే ట్రాక్టర్ షోరూమ్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్సులు కావచ్చు, ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ యొక్క బోర్డింగ్ ఇమ్మీడియట్లీ పెట్టాల్సిన సందర్భం ఉంది. ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఈ యొక్క కంకణం కట్టుకున్నది. పేద ప్రజల యొక్క సంక్షేమమే, వాళ్ళ యొక్క సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఈరోజు షాపింగ్ మాల్స్ కావచ్చు, షోరూమ్స్ కావచ్చు, ఇలా హెల్త్ కేర్ ఇన్సూరెన్సుల దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా చూసి అభం శుభం తెలియని అమాయకులతోటి ఎక్కువ తీసుకున్నట్లు తెలిసిన లీగల్గా అధికారుల నుంచి వారి యొక్క షాపులకు పెనాల్టీల అవసరం అనుకుంటే లైసెన్సులు రద్దు చేయించడానికే భారతీయ జనతా యువ మోర్చా ముందంజలో ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం కాబట్టి ఈరోజు అధికారులు కూడా దీన్ని అప్రమత్తం చేయాలి. అవసరం అనుకుంటే అవగాహన సదస్సులు పెట్టాలి. ముఖ్యంగా సంబరాలు ఈరోజు నిన్ననే చూసినాం. పాటిగడ్డ తాండాలో ఎస్టీ మహిళామణులు ఈ యొక్క సంబరాలు నిర్వహించుకున్నటువంటి చరిత్ర మనం నిన్ననే చూసినాం.